హాయ్ ఎవ్రీవన్. సో వ్యవసాయ రంగంలో చాలా వరకు మనకు మన చుట్టూ కొంతమంది ఆహ్, మనకు హెల్ప్ చేసే వ్యక్తులు అనేవి ఉంటారనమాట. వాళ్ళని సరిగా యూజ్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు మన సాయిల్‌ని టెస్ట్ చేపించాలి. మన సాయిల్ యొక్క టెక్స్చర్‌ని ఏమున్నాయి, మైక్రో న్యూట్రియన్స్ ఏదైతే మనం ల్యాక్‌గా ఉన్నాయో వాటిని మనం ఇంక్లూడ్ చేసి అది ఒక వ్యక్తి తెలిసినటువంటి వ్యక్తుల్ని, తర్వాత చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఒకసారి మాట్లాడగలిగితే ఆహ్, ఏదైతే మనకు ఆ సాయిల్‌లో తక్కువుందో, దాన్ని ఏదైతే మనం తక్కువున్న దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తామనమాట. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఒక బ్లైండ్‌గా ఏది మనం ఒక అవసరం లేని సాయిల్‌ని మనం అక్కడి నుంచి తీసుకొచ్చి మన పంట పొలంలో వేయటం. అవసరం లేనటువంటి కొన్ని కొన్ని ఆర్గానిక్ ఆర్ఎల్స్ కెమికల్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి మన ఫామ్లో వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే మనకు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం లైక్ హెడేక్ అనేది అనుకోండి, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లంకి తగిన సొల్యూషన్ కావాలి అని చెప్పి మనం ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తాం. సో ఇదే విధంగా ఏదైతే మన ఫీల్డ్‌లో కానీ, ఫామ్‌లో కానీ ఏది మెయిన్‌గా ప్రాబ్లమ్ అనేది ఉంది అనేది తెలుసుకోగలిగితేనే దానికి తగినటువంటి సొల్యూషన్ అనేది మీరు తీసుకురాగలుగుతారు. సో అలా కాకపోతే అనవసరమైన మనీ వృధా, అనవసరమైనటువంటి కెమికల్స్, అనవసరమైనటువంటి ఈ మైక్రో న్యూట్రియన్స్, అనవసరమైనటువంటి వాటిని మీరు వ్యవసాయంలో ఆ యొక్క భూమిలో వేయటం ద్వారా అనుకున్న ఫలితాలనేవి రావన్నమాట. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మనిషి అతను అవసరం లేనటువంటివి విషయాలు ఎక్కువగా తను ఆలోచించడం ద్వారా తన యొక్క పూర్తిగా తన శక్తిని కోల్పోతాడనమాట. తను సరిగా ఏదైతే చేయాలనుకుంటారో ఆ పనిని సరిగా చేయలేకపోతారు. ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిన్‌గా మన భూమికి ఏమవసరం, మన యొక్క పంటకి ఏమవసరం, ఏది ల్యాక్‌గా ఉంది, ఏదైతే మనకు అవసరం ఉందో అవసరమైనటువంటి వాటిని కొనాలి, అవసరం లేనిటువంటి వాటిని వదిలేయాలన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని వృధా చేయకుండా మీరు ప్రొడక్టివ్‌గా మీ ఫామ్‌ని చూసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.